మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకున్నాం, భూగర్భ జలాలను కాపాడుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పోసాని కృష్ణమురళికి బెయిల్. సిఐడి కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు. వేములవాడలో భారీ వర్షం. రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో కుండపోత వాన. కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరం క్యాంపుకు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును పరిశీలించిన ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరవత్. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు సదరం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని అర్హులైన వికలాంగులను గుర్తించి పెన్షన్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కే కాల్ వస్తుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దండి. చైర్స్ పక్కనే పెట్టాము, క్యూ పక్కనే మీరు కూర్చొని వాటర్ ఇస్తున్నాము, వాటర్ తాగి ఆరాము కూర్చోదాము. మీకు ఏదైనా నిజంగానే ఈరోజు కుప్పం ఆరాధ్య నేత కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఈ సదరం క్యాంపుకి రామకుప్పం మండలం అయితేనేమి, శాంతిపురం అయితేనేమి, గుడిపల్లి మండలం అయితేనేమి ఊహించిన విధంగా ఈరోజు అందరూ కూడా వచ్చారు.
నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవం ఇక్కడ ఎవరైతే ఉన్నారో కడాపీడి గారు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి ఈ సదరన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గతంలో చూస్తాను, ఎప్పుడు కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరిని కూడా పట్టించుకున్న పాపం ఎవరు కూడా పోలేదు. ఈరోజు ఎంతోమంది నిరుపేదలు, అబాధ్యులు, అంగవైకల్యం అయితేనేమి, లేదా కంటి చూపు లేకుండా అయితేనేమి, లేదంటే వినికిడి లోపం ఉంటే అయితేనేమి, ఇలాగ అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఉంటాయి. గ్రామాల్లో ఏం చేయాలో తెలియక వాళ్ళు స్లాట్ బుక్ చేయడంలో ఒకసారి పొలమేరు కానీ, ఒకసారి ఇట్లా మొదలుపల్లి కానీ, ఇట్లా రకరకాలుగా గత ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బంది కుప్పం ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు లోను కాకూడదనే ఒకే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ సదరన్ క్యాంపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు క్యాంపుకు అందరూ కూడా వచ్చారు. రేపు కూడా ఈ కార్యక్రమం రేపు కూడా క్యాంపులు ఉపయోగించుకోవాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హత ఒకవేళ లింక్ లేని వాళ్ళు దయచేసి సచివాలయంలో మీరు కొత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ లింక్ చేసుకొని వస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ అయితే మీరు లింక్ అవుతుందో తర్వాత అంగవైకల్యం కలిగిన వాళ్ళు దయచేసి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళా 15,000 రూపాయలు రావాలని మళ్ళీ తీసుకొచ్చినది రాదు కాబట్టి 6,000 రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది. దయచేసి అందరూ వినండి. ఏమా నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలకు హాని కలిగిస్తున్నారని డాక్టర్ ఏకే పాల్ అన్నారు. ఆత్మహత్యలు నివారించడానికి వారిని శిక్షించండి అని అన్నారు. తెలంగాణ పోలీసులు మియాపూర్లో బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న యాక్టర్స్, హీరోయిన్స్ మీద కేసు పెట్టాడు. చాలా మంచిది. ఈ యాక్టర్స్ కి, ఈ హీరోయిన్స్ కి ₹1 2 కోట్లు తీసుకొని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం న్యాయమా? తద్వారా ఇప్పుడు మహేందర్ 24 సంవత్సరాల అబ్బాయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ మీద మీరు కేసు పెట్టి వాళ్ళ కుటుంబానికి మీరు 100 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ అబ్బాయిని తేగలరా? ఇంకొక విషయం, పోలీసులు ఇలా కేసులు పెట్టినప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మళ్ళీ కేసులు ఉపసంహరించుకుంటున్నారట. దానికి ఉదాహరణ మన అల్లు అర్జున్ జైల్లో పెట్టారు, 100 కోట్లు అందేయట, మళ్ళీ కేసు లేకుండా నీళ్లు గాల్చేశారట. అలా కాకుండా నేను ఇచ్చే 2 సలహాలు. ఒకటి, మీరు హీరోస్, హీరోయిన్స్ కనీసం మాదిరిగానే ఉండాలి కదా. మీరు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, మీరు సొంతంగా చారిటీలు చేయండి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోండి. ఇంత కక్కుర్తి ఎందుకు? మరలా మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాప్లు ప్రమోట్ చేయడం. అలాగే కుర్రాలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి పనికిమాల పనులు చేయకండి. ఏదో గెలుస్తామని సూసైడ్ చేసుకోకండి. మంచి రోజులు వస్తున్నాయి, కష్టపడండి, ఓపిక పడండి. మార్పు రానున్నది, ఆ మార్పును మనం ప్రమోట్ చేస్తాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి అందేటట్టు షేర్ చేయండి.
ఏకంగా చెరువుని మింగిన జడ్చెర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జానంపల్లి అనిరుద్ రెడ్డి. జడ్చెర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న జన్నంపల్లి దశ్యంత్ రెడ్డి మరియు అనిరుద్ రెడ్డి అనుచరులు అక్రమాణాలను తొలగించాలని హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకొని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నల్లకుంటలో 4 ఎకరాల్లో మట్టి పోసి కాంపౌండ్ కట్టిన ఎమ్మెల్యే అన్న అనుచరులు. దీనిపై స్థానికులు హైకోర్టు పిటిషన్ వేయగా ఆ ఆక్రమణలకు తొలగించాలని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా కబ్జా చేసిన భూమిలో పనులు జరుపుతున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్న దుష్యంత్ రెడ్డి ఆ కబ్జా భూమి FTL పరిధిలో ఉన్న పట్టించుకొని అధికారులు. హైదరాబాద్లో చెరువుల కబ్జాల గురించి హైడ్రాకి ఫిర్యాదు చేసే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంత నియోజకవర్గంలోని నల్లకుంటను అన్న కబ్జా చేయడం కనిపించడం లేదా అంటూ జడ్చెర్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పట్టేదారులే ఉన్నారా? మార్పేమో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎవరు వాళ్ళ ఏం కాదు. ఇప్పుడా ప్రజెంట్ అయితే నా దగ్గర నుంచి ఆ సర్వే నెంబర్ అచ్చా మళ్ళీ వాళ్ళు ఏమన్నా వాళ్ళకి అప్పచెప్పి
కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో నిన్న సాయంత్రం కురిసిన వడగండ్ల వానకు నేలకూరిన మొక్కజొన్న పంటలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుందాం, భూగర్భ జలాలను కాపాడుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఈ రోజు ప్రపంచ నీటి దినోత్సవం, మనం నీటిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరం ఒక సంకల్పం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నీటిని పొదుపుగా వాడుకుందాం, వచ్చే తరాలకు అవకాశాలు ఇద్దామని అన్నారు. అనవసరంగా నీటిని దుర్వినియోగం చేసి ఇబ్బందుల్లో గ్రౌండ్ వాటర్ పడిపోతున్న సందర్భంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కాపాడుకునే ప్రయత్నాలు తీసుకోవాలి. హైదరాబాద్ మెట్రో వర్క్స్ తీసుకుంటున్న కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటిని ప్రతి చుక్కను పొదుపు చేసుకుంటూ కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నా అని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా అందరూ స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేయాలి, నీటిని పొదుపు చేసే చర్యలు తీసుకోవాలి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మనం ఒక సంకల్పం తీసుకొని ప్రతిజ్ఞ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ వరల్డ్ వాటర్ డే అనేది కూడా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దినం కాదు ఇది. ఈ దినం ప్రతి ఒక్కరూ కొంత స్ఫూర్తిదాయకంగా భాగస్వామ్యం చేయాలి. ఈ కనీసం నీటిని వృధా చేయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా కోరుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మనం ఇలా ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోయి నీటిని పొదుపుగా వాడతామని ప్రతిజ్ఞ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ కొండాపూర్లో భారీ వర్షానికి జలమయమైన రోడ్లు. హైదరాబాద్లో భారీ వర్షం. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం నా భూమికే ఎసరు పెట్టాడు. గుడి కోసం 30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న మా ప్రైవేట్ భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా భాగోతం మీద ఆధారాలతో సహా చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన సినిమా డైరెక్టర్, కాంగ్రెస్ సానుభూతి పరుడు సయ్యద్ రఫీ. 4 గుంటలు ఇచ్చిన వాళ్ళం, మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు. కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఎవరి మెప్పు పొందడానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే కాంగ్రెస్, నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే, సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం. ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోడిని. ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన. తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు. అయితే ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్లకు తీసుకొని, మా లాంటి వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది. మనం ఉద్యమకారులం, మనం ఎవరికి భయపడేది ఏం లేదు. అది మంత్రి కానీ ఎవరైనా కానీ, ప్రభుత్వాలను కూడా తెచ్చిన వాళ్ళం, కూలగొట్టిన వాళ్ళం. నేనంటే నేను ఒక్కరిని కాదు, నా వెనక తెలంగాణ ఉద్యమం ఉంది. నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా
దీన్ని రగిలించదలుచుకోలేదు, మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. నేనేమో ముస్లిం నైతిని దాతను, అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి, ఎంత బద్నామైతుంది చెప్పండి. ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, దాని రసీదు కూడా ఉన్నది. అటు పోలీస్ స్టేషన్, ఇటు మున్సిపాలిటీ. చలో హాలిడేస్ ఉన్నాయి కదా, నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం. చర్యలే కాదు, ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. నేను ఆమెకు చెప్పిన, మేడం మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి, మా భూమిని మాకు వదిలేయాలి, కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారు మేడం, ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి. ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నాం అవుతుంది మేడం అని చెప్పిన. దాని వీడియో కూడా ఉంది, మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అయితే కొండా సురేఖ గారికి అభినందనలు. ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమ్మీడియట్ ఆగాలి, ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు. ఎంత మంచిగా అనిపించిందంటే, అక్కడున్న ఎల్లమ్మ తల్లిలాగా ఇంత మంచిగా చెప్పిన, ఇంత తొందరగా స్పందించిందని నేను మురిసిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయినా. మా నాన్నగారికి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు, ఇక పని నడవది, టెన్షన్ పెట్టుకోకండి చెప్పిన. కానీ ఏమైంది, ఒక దినం పని ఆగింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పని నడుస్తుందిరా అని మా డాడీ మళ్ళీ ఫోటోలు తీసి నాకు పంపితే మళ్ళీ నేను షాక్ అయినా. ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఎండార్స్ చేసిన లెటర్, కమిషనర్ అందరికి ఆదేశాలు ఇచ్చి ఏందని చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళా పని మొదలవుడంటే దీని అర్థం ఏంది అని షాక్ అయిపోయినా నేను. అప్పుడు నేను నెక్స్ట్ పని ఏం చేసిన అంటే, మున్సిపాలిటీ జాయింట్ డైరెక్టర్ని కలిసి, సార్ నేను అక్కడ మున్సిపల్ కమిషనర్కి చెప్పినా ఆయన ఆపట్లేదు, మరి ఇదేం పద్ధతి, మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పి నేను గట్టిగా చెప్పిన. నా ముందే, మా మనుషుల ముందే ఆయన మాట్లాడి ఇట్లా చేయండి అంటే ఆ కమిషనర్ డైరెక్ట్గా చెప్పాడు, ఏమని, సార్ ఇది మన పరిధిలో లేదు, దీని వెనుక ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిండు. నేను షాక్ అయిపోయినా, రాష్ట్ర మంత్రి ఎంక్రోచ్ చేయమంటాడా అని అనుకున్నా నేను. తర్వాత నేను కొండా సురేఖ గారి సిబ్బందికి కాల్ చేసిన, ఏంటయ్యా మీరే రాశారు ఆపమన్నారు, మీ డిపార్ట్మెంట్ ఈఓనే సస్పెండ్ అవుతాడు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పినాక మళ్ళీ ఇదేంటి నడుస్తుంది అని అడిగితే, మేమేం చేయలేమన్నా, అక్కడి మంత్రి చూసుకుంటుండు, మీరు ఆయననే సంప్రదించండి అని అక్కడ కూడా ఆ మంత్రి గురించే చెప్పిండ్రు. కుప్పం నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గత 30 సంవత్సరాలుగా చేసిన పోరాటాలు ఫలించాయి. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభల్లోనూ మరియు శాసన మండలిలోనూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల ఎంఆర్పీఎస్ దండోర ఉద్యమం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో పొందుపరచడంలో భాగంగా నిన్నటి రోజు అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భావోద్యానికి గురైనటువంటి సందర్భం కూడా మా యావత్ సమాజం కూడా చూసింది. ఇందుకు కారకులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి యావత్ 59 ఉపకులాలు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని చెప్పి 30 సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం బలపరుస్తూ ఎన్నో ఉద్యమం
మిలిటెంట్ ఉద్యమాలన్నీ కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బైఫర్కేషన్ జరిగితేనే సామాజిక వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుందని ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఈరోజు వర్గీకరణ చేసి పార్లమెంట్లో నిన్నటి రోజు ఆమోదం తెలపడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తూ డాక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి, నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా పాలాభిషేకాలు చేస్తూ మేము 59 ఉపకులాల్లో ఐకమత్యంతో కుప్పం నియోజకవర్గంలో అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా మాదిగ జాతి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మందకృష్ణ మాదిగ, జై పూలే. కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా తోటి ఉద్యమకారులు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున కుప్పం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఇది ఈరోజు ఈ సంబరాలు మేము ఎందుకు చేసుకుంటున్నామంటే, ఈ సంబరాలు అయ్యా 30 సంవత్సరాలుగా అలుపెరుని పోరాటం చేస్తూ మా దేవుడైన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేసి తన జాతి కోసం తన కుటుంబాన్ని వదులుకొని తన 30 సంవత్సరాల పోరాట ఫలితమే నిన్న మాకు దక్కిందని కూడా నేను ఈ మీడియా ముఖానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల పోరాటంలో కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ప్రధాని, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిగల మహాసభకు వచ్చే, విశ్వరూప మహాసభకు వచ్చే ఈ మాదిగల స్థితిగతులను చూసి వెంటనే ఆయన ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టుకు అనుకూలంగా కూడా ఆయన మా జాతి బాధని అర్థం చేసుకుని ఈ దేశంలో అందరికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ లో అందరికీ కూడా సమాన వాటా రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి, ఇక వస్తే మన ఆంధ్ర రాష్ట్ర నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయన కొన్ని కమిషన్లు వేసి యా జాతికి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి, యా జాతి అన్యాయం పోతున్నారనేసి దిశలోనే 1999లోనే ఆయన ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన మాన్యశ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరేని కూడా మేము ఈ సభాపతిని తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇదే కుప్పంలో బహిరంగ సభలో ఖచ్చితంగా ఈసారి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, జిల్లాల వారికి ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తాను, అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద అదే మాట పైన నిలబడిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా మాదిగ జాతి రుణపడి ఉంటుందని కూడా ఈ కుప్ప నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీనికి తోడ్పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా యావత్ మా మాదిగ జాతి రుణపడి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.